శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జిగా పనిచేసి డ్రైవర్ హత్య కేసులో ఇరుక్కొని ఆ తర్వాత ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన కోటా వినుత ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఆ సెల్ఫీ వీడియోలో ఆమె పలు కీలకమైన అంశాలను కూడా ప్రస్తావించారు. దానికంటే ముందు అసలు ఈ రాష్ట్రంలో ఒక న్యాయం ధర్మం అనేది ఉందా, చట్టం కనీస స్థాయిలో పనిచేస్తోందా, రాజకీయాల్లో కనీస విలువలు ఉన్నాయా అన్న అనుమానం కలుగుతోంది. హత్యకు గురైన డ్రైవర్ రాయుడు ఒక సెల్ఫీ వీడియో 19 నిమిషాల పాటు ఒక సెల్ఫీ వీడియో విడుదల చేసి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నన్ను లోబర్చుకున్నారు, నేను డబ్బులకు లోబర్చుకున్న తర్వాత తనను రకరకాలుగా వాళ్ళు వాడుకునే ప్రయత్నం చేశారు. ఏకంగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోటా వినూత ఆమె భర్త చంద్రబాబు నాయుడిని హత్య చేయాల్సిందిగా కూడా నన్ను పొరగొల్పారు. ఆ ప్రయత్నం చేశాను కానీ విఫలమయ్యాను. ఆ తర్వాత స్వయంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే తనను పిలిపించుకొని కోటా వినూతకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలు, ఆమె జనసేన పార్టీ పెద్దలతో మాట్లాడే వీడియోలు, వల్గర్గా ఉండే వీడియోలు, ఆమెకు సంబంధించిన వల్గర్ వీడియోలు ఇవన్నీ రికార్డ్ చేసి 30 లక్షలు కాదు ఇంకో 30 లక్షలు కలిపి ఇస్తానని చెప్పారు. ఆ ప్రయత్నం నేను చేశాను. కానీ వీడియో రికార్డ్ చేస్తున్న సమయంలో ఒక మెసేజ్ రావడంతో, వాట్సాప్ మెసేజ్ రావడంతో ఆమె గుర్తించి ఆ తర్వాత తనను బంధించారు. ఆ తర్వాత జరగకూడని జరిగిపోతున్నాయి అని ఆయన చెప్పారు రాయుడు. ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ కనీసం తన పార్టీ ఎమ్మెల్యే నుంచి వివరణ తీసుకుందా, కనీసం కేసు పెట్టారా? చనిపోయిన వ్యక్తే స్వయంగా వాంగ్మూలం తరహాలో నేను ఇలాంటి పరిస్థితుల్లో ఇరుక్కుపోయాను టీడీపీ ఎమ్మెల్యే కారణంగా, నా ప్రాణాలకి ముప్పు ఏర్పడిపోయింది అని చెప్పిన తర్వాత కూడా కనీసం దీని మీద స్పందన లేదు. నిన్న ఆ వీడియో బయటకు వచ్చి ఈరోజు పత్రికల్లో మీడియాలో పెద్ద ఎత్తున దాని మీద కథనాలు వస్తూ ఉన్నా తెలుగుదేశం పార్టీ నుంచి స్పందన లేదు. పవన్ కళ్యాణ్ గారు అసలు స్పందించలేదు. ఆమెను పార్టీ నుండి బహిష్కరించారు, బాగానే ఉంది. కానీ అంతవరకు పరిస్థితిని తీసుకెళ్లిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే విషయంలో జనసేన పార్టీ స్టాండ్ ఏంటి? రేపు పొద్దున పవన్ కళ్యాణ్ మీద కూడా ఎవరైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇలాగే ఆయన గన్మెన్ల ద్వారానో డ్రైవర్ల ద్వారానో ఇలాంటి ఒక స్పై ఆపరేషన్ జరిపిస్తే పవన్ కళ్యాణ్ స్పందించకుండా ఇలాగే మౌనంగా ఉంటారా? సరే, హత్య చేయడం అన్నది తప్పు, దాంట్లో అనుమానమే లేదు, అంత దూరం వెళ్ళకూడదు. కానీ ఒక మహిళా నాయకురాలకు సంబంధించి ప్రైవేట్ వీడియోలు, వ్యక్తిగత అంశాలు అన్నిటినీ ఒక వ్యక్తి తన డ్రైవర్ ద్వారానే కోడీకరిస్తున్నారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అని తెలిసిన తర్వాత వాళ్ళు ఆవేశానికి లోనయ్యారు. ఆ ప్రయత్నంలో అతన్ని చంపేశారు. కానీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఈ పనులని చేయకపోయి ఉంటే తన మిత్రపక్షానికి చెందిన ఒక పార్టీ నాయకురానికి సంబంధించిన డ్రైవర్ని లోపరుచుకొని ఆమెకు సంబంధించిన ఇలాంటి వల్గర్ వీడియోలు, అసభ్యకరమైన వీడియోలు కావాలి, ఆమె ప్రైవేట్ వీడియోలు కావాలని ఇలాంటి పురిగొలిపి ఉండకపోతే అసలు ఆ డ్రైవర్ హత్య జరిగి ఉండేది కాదు. ఈ డ్రైవర్ హత్య వరకు పరిస్థితులు దారితీసాయంటే మొత్తం కారణం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అవుతారు. కానీ ఆయన మీద మాత్రం చర్య లేదు, సోకాజ్ నోటీస్ లేదు, వివరణ తీసుకోలేదు, తెలుగుదేశం పార్టీ నుండి సస్పెండ్ చేయలేదు. జనసేన పార్టీ ఇదెక్కడి న్యాయం? ఇంత ఘోరం చేస్తే మీ ఎమ్మెల్యే కనీసం చర్యలు తీసుకోరా మీరు అని ప్రశ్నించే స్థితిలో పవన్ కళ్యాణ్ గారు లేరు. రేపు ప్రొద్దున ఆయన మీద కూడా ఇలాంటి స్పై ఆపరేషన్ జరిగినా ఇలాగే సైలెంట్గా ఉంటారా? ఆయన వరకు వస్తే మాత్రం ఉండరు, దాంట్లో అనుమానం ఏం లేదు. గతంలో కూడా చాలా అంశాల్లో ఆయన అలాగే స్పందించారు. ఇప్పుడు లేటెస్ట్ గా కోటా వినూత ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఆమె చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నారు, ఈ హత్యతో మాకు సంబంధమే లేదు, మా మీద రాజకీయ కుట్ర చేశారు, విదేశాల్లో లక్షల జీతాలు వదులుకొని మేము ఇక్కడికి వచ్చింది ప్రజాసేవ చేయడానికే కానీ హత్యలు చేయడానికి కాదు అని చెప్తున్నారు. చెప్పాలంటే వాళ్ళ మైండ్ సెట్ కూడా అది కాదు అనేది అర్థమవుతుంది. ఎందుకంటే విదేశాల్లో ఉద్యోగాలు చేసి ఇక్కడికి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు హత్యలు చేసి ఇరుకోవాలని ఎవరు రారు. కానీ ఈ పరిస్థితులు, అవతల వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకుడు వేసిన ఎత్తులు, ఇవన్నీ కారణంగా వాళ్ళు ఇరుక్కుపోయారనేది కూడా క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఎన్ని పరిస్థితుల్లో హత్య చేయడం కూడా తప్పే. ఆమె అయితే చెప్తున్నారు, ఈ హత్యతో మాకు సంబంధమే లేదు, కోర్టు కూడా అది నమ్మింది కాబట్టి 19 రోజులకే నాకు బెయిల్ ఇచ్చింది కోర్టు, ఆ తర్వాత నెల వ్యవధిలోని మిగతా వాళ్ళకు కూడా బెయిల్ వచ్చేసిందని కూడా ఆమె చెప్తూ ఉన్నారు. త్వరలోనే నేను మొత్తం ఆధారాలతో, వీడియోలు, ఆడియోలతో, ఆధారాలతో సహా మీడియా ముందుకు వస్తానని కూడా చెప్పారు. ఈ కేసులో ప్రస్తుతం ఇంతకు మించి మాట్లాడుకోవడానికి కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఇంతకు మించి మాట్లాడకూడదని నా లాయర్ చెప్పడంతో ఆగానని చెప్తున్నారు. దాంతోపాటు పవన్ కళ్యాణ్ కలిసి ఆధారాన్ని అందజేయడానికి కూడా నేను ప్రయత్నిస్తున్నానని కూడా ఆమె చెప్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ నుంచి ఆ పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు అన్నది కూడా ఆమె బాటలను బట్టి చాలా క్లియర్గా అర్థమవుతుంది. మేము ఈ కేసులో ఇరుక్కున్నామనే బాధ కంటే మేమే హత్య చేశాం రాయుడిని అని జరుగుతున్న మీడియాలో జరుగుతున్న ప్రచారమే మమ్మల్ని మరింత బాధిస్తోంది అని కూడా ఆమె చెప్తూ ఉన్నారు. సో మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వానికి కనీస బాధ్యత ఉన్నా, పోలీసులకు కనీస బాధ్యత ఉన్నా, హత్యకు గురైన వ్యక్తే స్వయంగా 19 నిమిషాల పాటు నేను ఇరుక్కుపోయాను, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నన్ను ఇలా చేశారని చెప్తూ ఉంటే దాని మీద ఎలాంటి చర్యలు తీసుకునే స్థితిలో చట్టం, పోలీసులు లేకపోతే ఇంకా ఈ రాష్ట్రంలో ధర్మంగా పాలన సాగుతోంది, న్యాయబద్ధంగా పాలన సాగుతోంది, చాలా సమర్థవంతంగా కరెక్ట్గా పరిపాలన సాగుతోందని ఎలా నమ్మడానికి సాధ్యమవుతుంది? వాళ్ళు హత్య చేయడం తప్పే, కానీ అంతవరకు పరిస్థితుల్ని ప్రేరేపించిన నాయకుడి పైన కూడా కనీస చర్యలు లేకపోతే ఇక తెలుగుదేశం పార్టీ మేము పరిపాలన చాలా ధర్మంగా, న్యాయబద్ధంగా చేస్తున్నామని ఎలా చెప్పుకోగలుగుతారు? ఈ కూటమి చాలా అద్భుతంగా పరిపాలన చేస్తుంది కాబట్టి నేను వాళ్ళతో కలిసి ఉన్నానని
పవన్ కళ్యాణ్ గారు ఎలా చెప్పుకోగలుగుతారు?